ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎందుకు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం బుజ్జి? వీఆర్ గోయింగ్ టు బాంబే అనమాట. ముంబై వెళ్తున్నాము. ఇప్పుడు తినడం కోసం నడుస్తున్నట్టు లేదు, నాకు తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుగా ఉంది. లోపల ఎంత ఉందో Acho chango ఫామ్ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి అనుష్క శర్మ గెస్ట్గా రాబోతున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. Thank you for being here. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎందుకు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం బుజ్జి? చెప్పను, సర్ప్రైజ్. బట్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది ప్లేస్ చెప్తాము. వీఆర్ గోయింగ్ టు బాంబే అనమాట. ముంబై వెళ్తున్నాము. ఎందుకు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో మార్నింగ్ ఫ్లైట్ ఇచ్చారు, సో క్యాచ్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇంట్లోనే కొంచెం లేట్ అయిపోయింది. వాళ్ళ జున్నుగాడు స్కూల్కి వెళ్ళలేదు, వాడికి చిన్న దెబ్బ తగిలింది అనమాట. నేను వెళ్ళను అని కూర్చున్నాడు. సో ఇంకా వాడు వెళ్ళలేదు. ఇంకా చిన్నోడు అసలు నిద్ర లేవలేదు. అట్లా చూసి వచ్చేసాం మేము వాడిని. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నైటే రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ టాస్క్ మాకు. సో అలా నైట్ వచ్చేస్తున్నాం. యా, సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాం. నార్మల్ గా జైపూర్ ఏమంటారు? పింక్ సిటీ అంటారు. అవును. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ అంటారు. హైదరాబాద్ ఏమంటారు? హైదరాబాద్ నా సిటీ ఆఫ్ జ్యువెల్స్ అంటారు. ఓ, సిటీ ఆఫ్ జ్యువెల్స్. పర్ల్స్. బాంబే ఏమంటారు? సిటీ ఆఫ్ ట్రాఫిక్. చెప్పు. సిటీ ఆఫ్ బాలీవుడ్ స్టార్స్. డ్రీమ్స్ అంటారు. సిటీ ఆఫ్ డ్రీమ్స్. డ్రీమ్స్, ఎస్ కరెక్ట్. ఎందుకు అంటే సిటీ ఆఫ్ డ్రీమ్స్కి వెళ్తున్నాము. నిజంగా బాంబేలో కూడా మేము స్టార్టింగ్లో ఒక షో చేసాము. అది అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఈ ఫోటో చూసి గెస్ట్ చేయండి, ఎవరు స్టార్, మీరు గెలుచుకోవచ్చు అని మా మ్యూజిక్లో వచ్చేది ఆ షో. సో అది చేయడానికి నేను 3 months బాంబేలోనే ఉన్నాను. అది బిఫోర్ సంథింగ్ స్పెషల్ అనమాట. సో అని గుడ్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇది షో అని లేదు, అన్ని చిన్నది పెద్దది ఏది వద్దు అనకుండా కుకింగ్ షో దగ్గర నుంచి అప్పుడు అన్నీ చేసేవాళ్ళము. సో అలా ట్రైన్లో నాకు అప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే భయం. గుర్తుందా? బాంబేకి వెళ్ళడానికి నాకు ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ ఎక్కి ఇదంతా చాలా కన్ఫ్యూజ్. నేను ఫ్లైట్ ఎక్కని నాకు ట్రైనే బుక్ చేయండి అని అడిగితే వాళ్ళు అసలు ఎక్కడ దొరికావమ్మా నువ్వు, ఎక్కడ దొరికిన సంతరా ఇది? సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ దగ్గర ఇప్పుడు వెహికల్ పార్క్ చేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. చూసావా ఇక్కడ ఏమైనా ఉన్నాయా పార్కింగ్? అక్కడ ఒక కార్ మధ్యలో గ్యాప్ ఉందనుకుంటా. అయ్యో లేదు మంజు, పక్కన ఇగో ఇది ఉంది. ఓ, ఎటో ఒక దగ్గర ప్లేస్ అయితే ఉంది కదా. ఫైనల్లీ వి గాట్ ద ప్లేస్. బిజీ యాత్ర కాబట్టి అలా రాగానే అలా అయిపోయింది అనమాట. సో సెక్యూరిటీ చెకింగ్ కూడా చాలా ఖాళీ ఉంది గైస్. చూడండి. అండ్ మీరు గమనించారా, నాది మంచిగా సేమ్ అవుట్ఫిట్. అనుకోకుండా అలా వేసుకున్నాం బై మిస్టేక్. సూపర్ అవుట్ఫిట్ నిజంగా బాగుంది. ఇదైతే మా ఆయన కొన్నాడు. ఇదైతే నాకు చింటూ గిఫ్ట్గా ఇచ్చాడు నా బర్త్డేకి. బ్యూటిఫుల్. ఇలా బ్లాక్ అండ్ వైట్ ఎయిర్పోర్ట్ లుక్ అయితే ఎలా ఉంది కింద కమెంట్స్ చేయండి. ఓకే, సో గేట్ నెంబర్ 12 అంట. ఇంకా వెళ్దాం పదండి. ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏంటి అని అంటే మంచిగా వాకింగ్ అవుతుంది. సో ఎంత దూరం దానికి తిన్నది అరిగేలా ఉంది. ఇప్పుడు తినడం కోసం నడుస్తున్నట్టు లేదు, నాకు తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుగా ఉంది. ఇక్కడేమో గంట ముందు వచ్చాను. గంట ముందు కూడా కాదు, ఇంకా చాలా టైం ఉంది.
ఇక్కడ గంట సేపు షాపింగ్ చేసుకునేంత ముందు వచ్చాం. మా వారు మన ఫ్లైట్ 11:45 సో బోర్డింగ్ 10:45 స్టార్ట్ అవుతుంది, అంటే 11 స్టార్ట్ అవుతుంది బోర్డింగ్. ఇప్పుడు టైం ఎంత? 10:30. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చాం తెలుసా? మేము లోపలికి 10 గంటలకు వచ్చాం. ఇప్పుడు ఇంకో అరగంట కాదు, ఇంకో గంట టైం పాస్ చేస్తేనే కానీ ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ అవ్వదు. సరే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి బర్గర్ కింగ్ దగ్గర ఉన్నాం, ఏదో ఒకటి తిన్నాం. ఫ్లైట్లో ఫుడ్ ఉంది. బుజ్జి నేను కూడా ఇట్లా అద్దాలు తెచ్చుకునేదండి, ఎందుకు బాగుందా? మంచి స్టైల్ కొట్టచ్చు. నువ్వు కొట్టుకో, నాకు సెట్ అవుతాయి. ఇట్లా అస్సలు సెట్ అవ్వాలి, గలీజ్ ఉన్నాయి. నా గురించి నాకు తెలుసు, మళ్ళీ ఒపీనియన్ కూడా అడగను నేను. ఇది రియలైజేషన్. సో అట్లా ఏదైనా షాపింగ్ చేద్దాం బుజ్జి. ఎయిర్పోర్ట్లో తినడమే ఎక్కువ అంటే మళ్ళీ షాపింగ్ అలా. సో నాకు వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని నచ్చాయి, బట్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉన్నాయనంటే ఎయిర్పోర్ట్లో షాపింగ్ అని అంటే ఎవరైనా చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. కానీ మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు షాపింగ్ చేస్తారా? అమ్మో, నేను ఈ రేట్లు విన్న తర్వాత వద్దు, సైలెంట్గా కూర్చొని తినడం బెటర్ అని అనిపించింది. ఏం ఆర్డర్ చేసావు? చికెన్ ర్యాప్ అంటే లోపల ఎంత ఉంది? Acho chango ఎలా ఉందో చెప్పు, తినడం కాదు. బాగుందా? టేస్ట్ ఓకేనా? ఈ చపాతీ సగమే కాలింది కదరా, పచ్చి పచ్చిగా బాగుంది. ఎయిర్పోర్ట్లో అంతే వేడి ఉందా? ఎలా తింటారో ఏంటో నిజంగా. ఇడ్లీ సాంబార్, దోశ ఇవి తింటే బాగుంది. అక్కడ రష్ ఉందని ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఏం చేస్తాం, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో అయినా మంచి ఫుడ్ పెడితే బాగుంది. ఏముందో ఏంటో. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఆకాశ ఎయిర్ ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఏం ఫ్లైట్? ఆకాశ ఎయిరా? ఏంటేంటో కొత్త పేర్లు వస్తున్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్తే చాలు. నాకు కొత్త ఫ్లైట్లు ఎక్కుతున్నాము అంటేనే భయం వేస్తుంది. ఈ ఫ్లైట్ జర్నీసే బేసిక్గా నాకు చాలా భయం. ఎక్కినప్పటి నుంచి సరిగ్గా దిగుతామా లేదా అనే టెన్షనే ఉంటుంది నాకు. నమ్మను నేను ఈ పైలట్స్ని, ఈ ఆకాశాన్ని, ఈ ఫ్లైట్, ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ నేను నమ్మను. ఇన్ని ఇన్సిడెంట్ చూసిన తర్వాత అలా ఏం జరగకూడదు. దేవుడిని నేను మొక్కేసి వచ్చాను ఆల్రెడీ. ఆయన బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడూ ఉంటాయి. నన్ను నమ్ముకొని 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను తిరిగి రావాలి. నిజంగా నాకు ఫ్లైట్ జర్నీస్ అంటే చాలా భయం. ఇట్లా అంటే ఏదో త్వరగా మార్నింగ్ వెళ్ళి పిల్లల కోసం నైట్ వచ్చేసేయాలి. అదే ట్రైన్ జర్నీయో బస్ జర్నీయో అయితే 3 రోజులు పడుతుంది ఇదే ప్రయాణం. సో అందుకే టైం సేవింగ్ కోసం తప్పదు. మొత్తానికి మేము కలిసి వెళ్తున్నాము. మనకు తెలిసిన వాళ్ళు ఒకరు మనతో ప్రయాణం చేస్తున్నారంటే ఎంత హ్యాపీ. 2 ట్రిప్పుల నుంచి నేను వస్తాను రాను డాన్స్ చేసాను. ఒక ట్రిప్ ప్లాన్ అక్క గడప దాటి ట్రిప్పే మాకు. మేమేమి రిలాక్స్ అవ్వకలే, గడప దాటి చదువు ట్రిప్. ఎయిర్పోర్ట్లో సరిగ్గా తినలేదు. ఫ్లైట్ ఎక్కగానే ఫుల్గా తినేద్దాం అనుకున్నాను. ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు మీల్ కూడా బుక్ చేసాం కాబట్టి. సో హ్యాపీగా వెజ్ బిర్యానీ వస్తుందని అనుకున్నాను. మంజుకేమో బ్రెడ్ బటర్, బ్రెడ్ జామ్, బ్రెడ్ నటెల్లా వచ్చింది. నేను బాక్స్ ఓపెన్ చేయగానే చూస్తే ఫ్రూట్స్. ఏంట్రా వెజ్ బిర్యానీ అని అంటే, నేనే నీ హెల్త్ కోసం ఫ్రూట్స్ ఆప్ట్ చేసుకున్నాను అన్నాడు. బాగా అనుకున్నాను. ఆ జ్యూస్ తాగితే మ్యాంగో జ్యూస్ అంట, మ్యాంగోనే లేదు అందులో. ఏంటో డిసప్పాయింట్ అయిపోయా. ఫ్లైట్ దిగ్గానే బస్ ఎక్కించేశారు. వెల్కమ్ టు బాంబే, అంచి ముంబై. అంచి ముంబైయా? అంచి ముంబై అంటారు. అంచి ముంబై, ఓకే. సో మొత్తానికి బాంబే వచ్చేసాము. ఎందుకు అనేది చెప్పలేదు కదా, వెళ్ళాకే చెప్తాను. సో బ్లాగ్ అక్కడ అసలు ఆపనే ఆపట్లేదు మాధవి అని. ప్లెజెంట్ స్టే ఇన్ ముంబై, స్టేనే ఇవ్వట్లేదు మాకు, మళ్ళీ ప్లెజెంట్ స్టే ఇక్కడ. మీకు అర్థమైపోయింది కదా బాంబే ఎందుకు వచ్చానో. స్లర్ప్ ఫార్మ్ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి అనుష్క శర్మ గెస్ట్గా రాబోతున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో లెట్స్ గో. అంటే మన పేరుతో ఏదో ఇస్తారనుకుంటే ఏం ఇవ్వలేదు. సో స్లర్ప్ ఫార్మ్ వాళ్ళ వెల్కమింగ్ అనమాట. సో మొత్తానికి ఎందుకు వచ్చానో అర్థమైంది కదా. సో స్లర్ప్ ఫార్మ్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తున్నారు బాంబేలో, దానికోసం వచ్చానమాట. Let's go friends. మా మాటలు నెవర్ ఎండింగ్. అదే మా ఇయర్ రింగ్స్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం.
ఇవి సీక్రెట్స్. బాంబేలో దిగిన తర్వాత డెఫినెట్లీ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళాలంటే మినిమం హాఫ్ అన్ అవర్. वही वही मन्नत यही है. This is the Mannat. షారుఖ్ ఖాన్ హౌస్. సో షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటి ముందు నుంచే వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక ఫోటో దిగుదామని అనుకున్నాం, కానీ అసలు చూసారా బయట ఎంతమంది ఉన్నారు. సో అస్సలు మనల్ని అక్కడ దిగనివ్వరు. रोड से नीचे से जाएंगे तो गैलेक्सी आएगा. అలాగా సెలబ్రిటీస్ హౌస్ చూస్తే ఒక కిక్ కదా. హోటల్ తాజ్ ల్యాండ్ ఎండ్స్లో ఈవెంట్ జరుగుతోంది. ఇది షారుఖ్ ఖాన్ ఇంటి పక్కనే అన్నమాట. ఈ హోటల్ చూడడానికి ఎంత పెద్దగా ఉందో. లాబీ అయితే బాప్రే. సో చాలా పెద్ద హోటల్లో ఈవెంట్ చేస్తున్నారు. సడన్గా కింద నుంచి చూస్తే నాకైతే ఫుల్ కళ్ళు తిరిగాయి. స్లో ఫామ్ కో ఫౌండర్స్ని మీట్ అయ్యాను. ఆయన ఫ్రెండ్ తేజుని మీట్ అయ్యాను. ఈవెంట్కి 2 hours ముందే వచ్చాం కాబట్టి రెడీ అయిపోయి ఈవెంట్కి వెళ్ళిపోయాము. చూసారా ఎంతమంది మామ్ క్రియేటర్స్ వచ్చారో. నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. ఎంతమంది ఉన్నారేంట్రా బాబు అని. అక్కడ నిల్చోడానికి ప్లేస్ లేదు అంటే ఎంట్రీ ఇవ్వాలి అని అంటే ట్యాక్స్ ఇస్తారా, ట్యాక్స్ కోసం మళ్ళీ క్యూ. బాబోయ్ అసలు అవ్వట్లేదు. స్లో ఫామ్ మేడ్ విత్ లవ్ బై 2 mothers. ముఖ్యంగా జున్ను మున్నుకి నేను బయటికి వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్ చేసినప్పుడు డెఫినెట్లీ స్లో ఫామ్ క్యారీ చేస్తాను. మా చిన్నోడికైతే పోరిడ్జెస్ అండ్ జున్నుకు అయితే నూడిల్స్ ఇలాంటివి చాలా ఫేవరెట్ స్నాక్స్ ఉన్నాయి. జంక్ ఫుడ్ కంటే ఇది హెల్దీ స్నాక్ కాబట్టి సో డెఫినెట్లీ ఐ ప్రిఫర్ స్లో ఫామ్. లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూస్తే మొత్తం స్లో ఫామ్ ఎల్లో, రెడ్, పింక్, గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ స్లో ఫామ్ ఇమేజెస్ పెట్టారు. అండ్ మంచి స్నాక్స్ కూడా అందరికీ క్రియేటర్స్కి స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. సో మెయిన్గా నాకు ఈ కప్ నూడిల్స్ బాగా నచ్చిందనమాట. సో ఈ కప్లోకి అలా జంప్ చేసి స్విమ్ చేశాను. ఎందుకంటే జునూస్ ఫేవరెట్ నూడిల్స్ అనమాట. స్లో ఫామ్లో ఈ నూడిల్స్ అంటే వాడికి చాలా ఇష్టం. పిల్లలకి ఏదైనా హెల్దీ స్నాక్స్ ఉన్నాయని అంటే డెఫినెట్లీ స్లో ఫామ్ అనే చెప్తాను. అండ్ చాలా ఆకలేస్తోంది. ఇంకా ఫ్లైట్ జర్నీ తర్వాత మాకు ఫుడ్ లేదు. ఇంకా లోపల స్నాక్స్ చూస్తే చాలా టెంప్టింగ్గా అనిపించింది. తినేయాలని చెప్పి ప్లేట్ పట్టేసుకొని అన్నీ సర్వ్ చేసేసుకున్నాను అనమాట. నాకైతే చికెన్ కీమా పఫ్స్ చాలా నచ్చాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ లైవ్ పాస్తా చేస్తున్నారు. పాస్తా తర్వాత టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఏదో పెసరట్టు వేస్తున్నారు కదా, పెసరట్టు తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. దానికి కూడా పెద్ద లైన్. బాబోయ్ ఈయన ఎప్పుడు పెసరట్టు వేస్తాడా, నేను ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో నా ప్లేట్లో పెట్టుకొని అక్కడే నిల్చొని తింటూ ఉన్నాను. కొంచెం అసలు ఇబ్బందిగా అనిపించింది పెసరట్టు కోసం అంతసేపు నిలబడ్డాము. కానీ నా ప్లేట్లోకి పెసరట్టు రాగానే నా ఫేస్లో ఆ స్మైల్ చూసారా, అది హ్యాపీనెస్. అలా అందరం కలిసి హ్యాపీగా తినేసామన్నమాట. ఇక్కడ షెఫ్స్ ప్యాన్ కేక్స్ వేస్తుంటే వాళ్ళకి నేను చెప్తున్నాను ఎలా చేయాలి అని. అఫ్కోర్స్ నేను కూడా మంచిగా వేసాను అనుకో ప్యాన్ కేక్స్. మా జున్నుగడి టిఫిన్ బాక్స్లో అయితే వారానికి ఒక్కసారన్నా ఈ ప్యాన్ కేక్స్ పెడతాను వాడికి. మాధురి వచ్చి అక్క నాకు ఒక ప్యాన్ కేక్ వేయవా అంటే నీ బిల్లు మొత్తం 2000 అయింది అంటున్నా. ఇక్కడ చాలామంది మామ్ క్రియేటర్స్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం అండ్ చాలా కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా బాగా అనిపించింది. స్లో ఫామ్లో మీకు నచ్చింది ఏంటి అని అడుగుతున్నారనమాట. ఇక్కడ నాకైతే మా మున్నగాడి కోసం పోరిడ్జెస్ అంటే చాలా ఇష్టం. రాగి మాల్ట్ కానీ, సో బనానా, స్ట్రాబెర్రీ, సో చాలా ఉన్నాయి. సో మా వాడు ఏదైనా తినేస్తాడు. సో అవి నాకు చాలా ఇష్టము. ఇంకా అది కాకుండా మా జునూస్ ఫేవరెట్ అంటే ఇందాక చెప్పాను కదా మిల్లెట్ నూడిల్స్, సో అది ఫేవరెట్. ఈ ఈవెంట్కి వచ్చిన మనోళ్ళతో ఒక పిక్ అనమాట. స్లో ఫామ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది స్టేజ్ అంతా హ్యూజ్ ఉంది కదా. కాసేపట్లో అనుష్క శర్మ రాబోతున్నారు. అండ్ ఎంతమంది క్రియేటర్స్ వచ్చారో చూడండి. హాల్ నిండిపోయింది. అండ్ కుర్చీ కింద ఈ డప్పులు ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారంటే మీకు అర్థమవుతుంది కాసేపట్లో చూడండి. Please come up on stage. Center stage is where you belong.
మెల్లో డప్పు వేసుకొని వచ్చాడు కదా, ఈయనతో భలే డప్పు మజా వచ్చింది. చూడండి మాతో అందరితో మంచి ఎక్సర్సైజ్ చేయించాడు. అండ్ చాలా బాగుంది, చాలా ఫన్గా కూడా ఉన్నింది. So we're gonna play some music all together, all as one, right? And this instrument that we're playing is called a djembe. It's from West Africa. And all you have to do is get your hands up. Can I see all your hands up? Up, up, up. Yeah. Start rubbing your hands a little bit. Yeah. Once you start feeling the warmth in your hands, I will give you a count in. I would say 1, 2, 3, 4, and then you all start playing the drums. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Lovely. Number 4 is really easy. హియర్ వి గో, అనుష్క శర్మ వచ్చారు. Like I told you guys, I literally felt the energy in the room shift when she entered, and I know for a fact that everyone here has a question for her. Thank you for being here. I did actually, and I feel great. Happy to meet all of you, answer all the questions that you have for me, and just enjoy this evening. Okay. How long can you hold a plank, Anushka? In those days, before I had 2 kids. స్లో ఫామ్ గురించి మాట్లాడుతూ ఆయన మామ్స్కి కొన్ని చిట్కాలు కూడా చెప్పారు. ఈ స్లో ఫామ్ యాడ్లో ఉన్న పిల్లలందరూ వచ్చి ఎంత చక్కగా డాన్స్ చేశారు. భలే ముచ్చటేసింది ఇలా చూసి. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఈవెంట్ అయిపోగానే నైట్ ఫ్లైట్ పట్టేసుకొని ఇంటికి వచ్చేసాము.